యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురూజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాలనడనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శక్లాకయ చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. జయ సిద్ధి వినాయక, జయ శరవేశ్వర, జయ శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా? ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ద్వాదశ రాశుల రాశి భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాము. సెప్టెంబర్ నెల ఎలా ఉంటుంది, ద్వాదశ 12 రాశులకి అనే గురించి మాట్లాడబోతున్నాము. మీరందరూ వెంటనే జై శ్రీనివాసన్ టీవీ యూట్యూబ్ ఛానల్, తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా షేర్ చేయండి, మరియు తప్పకుండా ఒక మంచి కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల రాశి భవిష్యత్తు ఎలా ఉంటుందని చూద్దామా రండి. 1/9/2024 రాశి చక్రం చూడండి స్క్రీన్లో. 10/9/2024, 19/9/2024, 28/9/24 ఈ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు సెప్టెంబర్కి వచ్చి 2024 వృషభ రాశి వారికి వచ్చి 90% బాగుందండి. 90% అనేది చాలా పెద్ద పర్సంటేజ్. సో ఫినాన్షియల్ పరంగా చాలా బాగుంటారు అని చెప్పొచ్చు. సో బిజినెస్ పరంగా ప్రైవేట్ సెక్టర్లో ఉండేవాళ్ళు, గవర్నమెంట్ సెక్టర్ ఆల్మోస్ట్ బాగుంటారు. ఒక 10% మైనస్ పాయింట్ ఏది, ఫస్ట్ ప్లస్ పాయింట్ చూద్దాం. ప్లానెటరీ పొజిషన్ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు రాశ్యాధిపతి శుక్రుడు జస్ట్ నీచంగా ఉన్నాడు. ఒక 10-12 డేస్ తర్వాత తులారాశికి వచ్చేస్తాడు సొంతిల్లో. తర్వాత బుధుడు 3వ ఇంట్లో ఉన్నాడు, 2, 5వ అధిపతి. ఒక 5 డేస్ ఆర్ 10 డేస్, వితిన్ 10 డేస్ సూర్యుడితో పాటు సింహరాశికి వచ్చేస్తాడు. ఇదే ఒక 10% వీక్. రాశిలో గురువు ఉండేది మంచిది. 11th ప్లేస్లో రాహు. 11th ప్లేస్లో రాహు అంటే ఏకదశ స్థానం, కోటి దోష నివారణం. ఈ నెల లాటరీ అంటే ఎవరికే కానీ, దానికోసం లాటరీ అంగడిలో కూర్చొని లాటరీ కొనుక్కునేదే పనిగా పెట్టుకోకండి. రేస్ కోర్స్ క్లబ్లో కూర్చునేది కాదు. సో లాటరీ ఛాన్స్ ఉండేది కాబట్టి ఒక మీ పర్సంటేజ్, మీ శాలరీలో ఒక పర్సంటేజ్, మీ ప్రాఫిట్లో ఒక పర్సంటేజ్ పెట్టండి. ఏదైనా ఒక మంచి ప్రైజు పడే యోగం ఉంది. సో కామన్గా స్టార్టింగ్ నెలలో బయ్యింగ్ సెల్లింగ్ ల్యాండ్ అంతా ఉండిందంటే ఓకే, ఒక బుధుడు శుక్రుడు సెటిల్ అయ్యే ఒక 10 డేస్ వరకు వెయిట్ చేసి, సో సెప్టెంబర్ 10th తర్వాత ఆల్మోస్ట్ 20 డేస్ ల్యాండ్ బయ్యింగ్ సెల్లింగ్ దాంట్లో మంచి ప్రాఫిట్ చేయొచ్చు. సో బ్రదర్ సిస్టర్స్, ఏదైనా ఫాదర్ మదర్ లిటిగేషన్, ప్రాపర్టీస్, జాయింట్ ప్రాపర్టీలో ప్రాబ్లం ఏదైనా ఉండిందంటే మీరు కూర్చొని సంవత్సరంలో జరిగిన కేసులన్నీ మీరు కూర్చొని మాట్లాడితే చాలు. ఒక ఫోన్ కాల్లో ఒక 2-3 సార్లు వాళ్ళు కలిసి మాట్లాడితే చాలు, సాల్వ్ అయ్యే యోగాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రాఫిట్ పరంగా 90% బాగుంది అని చెప్పున్నాను. సో 11th ప్లేస్లో రాహు, 10th హౌస్లో ఓన్ హౌస్లో సాటర్డే ఉండేది. అన్ని క్షేత్రాలు, అన్ని కేటగరైజ్ పీపుల్, ఫ్రమ్ జవాన్ టు దివాన్, కాయగూర నుంచి మన వజ్ర వ్యాపారుల వరకు, ద వేరియేషన్ కదా ఇది. సో కానిస్టేబుల్ టు కమిషనర్, సో ఆల్ కేటగిరీ పీపుల్ చాలా ప్రాఫిటబుల్గా ఉండే, చాలా మంచిగా ఉండే యోగాలన్నీ ఉన్నాయి. ఒక 10% వీక్ అని చెప్పేటప్పుడు ఎక్కువగా లేడీస్కే హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంది వృషభ రాశిలో. తర్వాత లావుగా ఉండే వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం, అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ అందరికీ తెలిసినట్లు. సో కామన్గా నర్వ్స్ రిలేటెడ్ ఈ అలర్జీ, బ్రాంకైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్ అలర్జీ ఉండేవాళ్ళకి, ఆ సిమ్టమ్స్ ఉండేవాళ్ళకి కాస్త ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో వాళ్ళు జాగ్రత్త వహించాలి. పిల్లల నుంచి ఏదైనా చిన్న సమస్యలు మీకు బాధ కలిగించవచ్చు. ఇప్పుడు చిల్డ్రన్స్ ఏదో హాస్టల్లో చదువుతూ ఉంటారు, వేరే డిస్టిక్లో చదువుతూ ఉంటారు, వేరే స్టేట్లో చదువుతూ ఉంటారు, వేరే కంట్రీలో చదివిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో తప్పు చేశారు, వాళ్ళ ప్రాబ్లం అయిందని ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు ఏదైనా ఒక కాల్ వచ్చి మీకు కాస్త ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ లిటిల్ బిట్ 10% మీకు స్ట్రెస్ లెవెల్ రావచ్చు. అది తప్ప మిగతా అన్ని పరంగా బాగుంటారు. సో టెన్షన్ తీసుకునే అవసరం లేదు. 90% అనేది చాలా పవర్ఫుల్ పర్సంటేజ్, బాగుంటుంది. సిద్ధి వినాయక శరవేశ్వర స్వామి మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.